10th March 2026 ఈ డేట్ వచ్చేసరికి నా ఏజ్ కరెక్ట్గా 40 years అవుతుంది. ఈ టైంలో నేను నా దగ్గర ఉండే ఫుల్ క్యాష్ పెట్టి ఈ బండి కొన్నాను. ఇంట్లో ఉండే వాళ్ళంతా నన్ను తిట్టినారు, ఏం నీకు బుద్ధి ఉందా లేదా, నీకు ఇప్పుడు ఇంత ఏజ్ అవుతోంది, నీకు 2 పిల్లలు ఉన్నారు, చాలా కమిట్మెంట్ ఉంటాయి, ఈ టైంలో నీ దగ్గర ఉండే డబ్బులంతా పెట్టి ఈ బండి కొనేది అవసరమా, గోల్డ్ ఏమన్నా కొనిపెట్టు, అది పిల్లలకి యూజ్ అవుతుంది లేదా నీకే యూజ్ అవుతుంది. కానీ నేనే చెప్పినాను అంటే, మీరు చెప్పినట్లు ఆ డబ్బులు ముందుకి పెరుగుతుందేమో కానీ నా ఏజ్ తగ్గుతుంది. నేను అనుకున్నట్లు మోటో వ్లాగ్ చేయడానికి కానీ, లాంగ్ రైడ్ చేయడానికి కానీ, బయటికి వెళ్ళి చూడడానికి కానీ కుదరదు. అప్పుడు డబ్బులు ఉండి ఏం ప్రయోజనం, ఏజ్ వెళ్ళిపోయి ఉంటుంది, టైం ఉండదు, బాడీ ఎనర్జీగా ఉండదు. అందుకే నా దగ్గర ఉండే సేవింగ్స్ అన్నీ వేసి ఈ బండి కొన్నాను, ఫుల్ క్యాష్ ఇచ్చి. అంటే మన దగ్గర ఫుల్ ఎక్కువ డబ్బులేం లేదు, కాకపోతే మనము బండి తీసుకొని లోన్లో తీసుకున్న తర్వాత నెల నెల ఇంట్రెస్ట్ కొట్టాల్సి ఉంటుంది. సో హ్యాపీగా ఉండే కుదరదు, హ్యాపీగా రైడ్ చేసి కుదరదు. మనతో వస్తే ఈఎంఐ కట్టాలని టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ ఉండకూడదు అని ఇన్ని రోజులు వెయిట్ చేసి ఉన్న డబ్బులంతా సేవ్ చేసి ఈ బండి కొన్నాను అనమాట. హాయ్ అండి, నమస్తే అందరికీ. నా పేరు శివ, నేను బెంగళూరులో ఉంటాను. నేను కంప్లీట్గా ఇండియా రైడ్ చేయాలని ప్లాన్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి రైడ్ చేయాలి, బండి తోలాలి చాలా కోరిక. సో ఇండియాలో ఉండే ప్రతి స్టేట్స్ చూడదగిన ప్లేసులు కానీ, యాక్చువల్లీ మెయిన్ గోల్ వచ్చేసి ఏమి అంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి లడాక్ వరకు ఒక స్ట్రెచ్ రైడ్ చేయాలని ఒక కోరిక ఉంది. దాంతోపాటు ఇండియా రౌండప్, ఇండియా బార్డర్ ఏముంది ఇట్లా ఫుల్ ఇండియా రౌండప్ చేయాలి. దాంతోపాటు ఇండియాలో ఉండే మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలి బైక్ రైడ్ చేసుకుంటూ. ఇది నా ఎగ్జాక్ట్ గోల్. నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. నేను బెంగళూరులో ఉంటాను. నేను ఒక జిమ్ ట్రైనర్. మనకు ఒక చిన్న జిమ్ ఉంది. దాన్ని ఒక 14 years 15 years నుంచి రన్ చేస్తున్నాను. సో నాది ఒక చిన్న ఫ్యామిలీ, వైఫ్, 2 పిల్లలు, అమ్మ, తమ్ముడు, ఒక జాకీ, దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది నా ఫ్యామిలీ అనమాట. దీంతోపాటు నా ఫ్యామిలీలోకి ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలి. ఈ ఛానల్లో నేను చేసే మోటో వ్లాగ్స్, నేను చేసే రైడ్స్, ఇవంతా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మోటో వ్లాగ్తో పాటు నేను చేసే వర్కౌట్స్ అవనివ్వండి, జిమ్ టిప్స్ అవనివ్వండి, ఫిట్నెస్ గురించి కానివ్వండి, దీని గురించి అంతా డిస్కస్ చేద్దాము. నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇదంతా చేయాలి అంటే దీనికి చాలా డబ్బులు అవసరం ఉంటుంది, చాలా టైం కావాలి, చాలా ఎనర్జీ కావాలి, చాలా మోటివేషన్ కూడా కావాలి. దీనికంతా మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. వీక్లీ 1 లేదా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో రైడింగ్ చేసేది ఎంత ఇంపార్టెంటో అదే సేఫ్గా చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది యంగ్ పీపుల్స్, యంగ్ జనరేషను అన్నీ కొనుక్కుంటారు కానీ సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వరు. సేఫ్టీకి మనం ఏమేమి గేర్స్ కొనుక్కోవాలి, దాంట్లో ఏమేమి కాంప్రమైజ్ అవ్వాలి, ఏమేమి కాంప్రమైజ్ అవ్వకూడదు అనే వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. బై.